జోడిగుమ్మ అనేటువంటి ఒక చిన్న ఊరిలో ఉన్నటువంటి చర్చ్ అండి ఇది. మనకున్న చర్చ్కి వీళ్ళకున్న చర్చ్కి ఒక్కసారి పోల్చి చూసుకుంటే వాళ్ళు ఎలా ఉన్నదో అర్థమవుతుంది. మట్టితో మెత్తుకున్నటువంటి గోడలు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు దేవుణ్ణి ప్రార్థించడానికి ఎదురుకొచ్చారు. లోపల పరిస్థితులు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి చిన్న స్కూల్ ఇది. ఈ స్కూల్ స్థితి ఒకసారి చూడండి. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ టీచర్లు రారు. చదువు మాత్రం ఇది ఇలా ఉండదన్నమాట. మన పిల్లలకి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో ఒకసారి గమనించుకోవచ్చు. చదువుకుందామన్నా ఇక్కడ పిల్లలకు చదువు అందదు. మనకు అలా కాదు, చదువు అందుతున్నా కొంతమంది చదవట్లేదు. ये आश्चर्य करको जिसु के మీరు కూడా నమ్ముకోవాల్సిందిగా तुम्हें सब विश्वास करवार बोली పిఠాపురం వచ్చిన మా సంఘస్థులందరూ కూడా पिठापुरम आइला आम चर्चिलो सब వాళ్ళందరినీ కూడా व्यवहार करी आम कोइलोनी దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. टैबलेट আছে তুমি বলছো রবিবার বল আমি আইটা না জানলা লোক কিন্তু ভিতরে রই গেলেন বুদ্ধি শিখবার বলে যে মদ খাইবাটা ছাড়ি দেবার বল বুদ্ধি করে তুমি মিশা সিটি লোকর পান রবিবার বলে তারপর বলে মনে এটাই করি তোমাকে আলাদ করি जिसमापुर केंती लोग के आलाद करला के लेंस आलाद करे हम देले तब दिने तुम गोर कुट लोग आसी बेटीवा तुम्हें जिसमापुर के नाम ले बोल ऐसा बोल परिस्थिति रही तुम रोग दुकान जैसी तुम्हें मापुरीटा ने ले तुम्हारे चिपकाटा ने शान ही शीतल रही तब दिने लोग आलाद से मामला गोटे काटा फुल करे देव बोला ये काटा फुल सब लोग के క్రీస్తు మహారాజుకు పాపం పోవాలంటే పాపం పోవాలంటే పంటలు బాగా పండాలంటే కుటుంబాలు బాగుండాలంటే మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే క్రీస్తు మహారాజుకు మన మధ్యలో ఉన్న డాక్టర్ గారు 2 నిమిషాలు దేవుని గురించి సువార్త చెప్తారు. అర్జునయ్య గారు ట్రాన్స్లేషన్ చేస్తారు.
यायला सब काही गोटे गरज बागिने की लाभ करवागिने आसुతున్నాయి మమ్మల్ని ఎవరో ఒక వ్యక్తి ఒకరు మమ్మల్ని ఇక్కడ పంపించారు. हमके के गोटलोक बोलवाटा আছে से हमके पटायला तमर गाय ఆయన మేము యేసుక్రీస్తు ప్రభు అని అంటాము. काके हमें प्रभु यीशु कृष्ण बोली कहू ఆయన గురించి మీలో కొంతమంది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ताको तार गिने तम केतलो सुनी मिसा रहिसा केतलो न सुनी रहिसा బట్టలు తీసుకున్నారన్న ఆనందంలో ఆవిడైతే ఏకంగా డ్యాన్స్ చేస్తుంది. బట్టలు తీసుకున్నారా మీరు? బట్టలు తీసుకున్నారా? తీసుకున్నారా? ఆనందమేనా? ఓకే. బియ్యం తీసుకున్నారా? బియ్యం బియ్యం పప్పు తీసుకున్నారా? ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నారా? ఇప్పుడు తీసుకుంటారు. ఇవన్నీ దేవుడు పంపించాడు మీకు, ఏసయ్య. సరేనా? మీరు వెళ్తారా? చర్చికి వెళ్తారా? చర్చికి వెళ్తారా? ఇప్పుడు వెళ్ళండి. సరేనా? చర్చి ఇక్కడ పెట్టారు కదా, ఇక్కడ కూడా వెళ్ళండి. దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఎలాగా అంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ సభలు
సభలలో వాక్య పరిచయం చేస్తున్న పాస్టర్ గారు రంగస్వామి గారికి 60 సంవత్సరాలు దాటేసాయండి. ఆయన చాలా బలహీనంగానే ఉన్నారు. అసలు ఆపేద్దాము, ఇంకా ఈ సేవ పరిచర్య చేయడం ఎందుకు, అదే శక్తి లేదు నాకు అనేసి అంటే దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు, అక్కడ నా కూతురు నా కొడుకు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి నా గురించి చెప్పు అని దేవుడు మీకోసం అంత బలహీనమైన వ్యక్తిని మా నాన్నగారు కాళ్ళు వాచిపోతున్నాయండి. అరగంట నించుంటే కాళ్ళు ఉబ్బిపోతున్నాయి. కానీ ఆయన ఎందుకు పంపించాడో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మీకు ఇవన్నీ ఇస్తున్నాం కదా, బియ్యం, పప్పులు, మందులు, ఇవన్నీ అసలు ఏదో ధనవంతులు ఎవరు లేరండి. మా చర్చిలో మ్యాక్సిమం నెలకొచ్చే జీతాలు మహా చూసుకుంటే 30,000 అంతే. ఈ 30,000 వాళ్ళు కాకుండా రోజువారీ కూలికి వెళ్తారు కదా, ఆ రోజువారీ కూలికి వెళ్ళిన వారు కొన్ని నెలల నుండి వాళ్ళకు వచ్చిన కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అలా అలా దాచి ఇప్పుడు మేము ఇవన్నీ తీసుకొచ్చాము. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమ కలిగిన దేవుడు. మీకోసం మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఓకే, మాకేమి ధనం ఎక్కువైపోయి ఇక్కడికి రాలేదండి. మందులు ఇవన్నీ పొద్దున ఒక ఆయన అడిగారు, ఏ సంస్థ నుండి వచ్చారని. ఏ సంస్థ లేదు, మేమేమిదో పేదలకు సాయం చేసేద్దాం, లేకపోతే లేని వాళ్ళకి ఇది ఇచ్చేద్దాం. వాటికి వేరే సంఘాలు ఉన్నాయి, సాంఘిక సంఘాలు. మేము అది కాదు. మాకెవరు చెప్పారంటే, వెళ్ళి వాళ్ళకి సేవ చెయ్యి, వాళ్ళకి ఇవి ఇవ్వు, వాళ్ళకి నా మాటలు చెప్పు, నా ప్రేమ ఏంటో చూపించు అని యేసయ్య మాతో చెప్తే మేము వచ్చాము. హల్లెలూయా. గట్టిగా చక్కటి చప్పట్లు కొడదాం.